సో రాష్ట్రంలో వందల ఎకరాల వేల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైంది. మొత్తం గత పాలకులు 10 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా ఇక ఈ సహజ సంపదని భావితరాలకు అదేంటి ఆధారంగా ఉండాల్సినటువంటి భూమిని మొత్తం కూడా మింగేసిరు ఈ బకాసురులంతా అని కూడా మనం చాలాసార్లు ముత్తుకుంటూనే ఉన్నాం. ఈ 2 ఏళ్ల నుంచి మనం నిరంతరం ఆ వాయిస్ వినిపిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సిద్దిపేట సిరిసిల్లలో వందల వేల ఎకరాల ప్రభుత్వ భూములను ఈ బకాసురులు చేజిక్కించుకున్నారని కూడా మనం ఆధారాలతో సహా కూడా చాలా వీడియోలు చేసినాం. సో సిరిసిల్ల కలెక్టర్ దాదాపుగా 200-300 నుంచి ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని రికవరీ చేయగలిగిండు. కొంతమంది మేము క్రిమినల్ కేసులు బుక్ చేస్తే దేవుడు అంట సార్ ఇది మేము తెలియక చేసినాం సార్, అప్పుడు అధికారుల నుండి మేము తప్పైంది సార్ రిజిస్టర్ చేసుకున్నామని భూమిని కలెక్టర్ గారికి సరెండర్ చేసిపోయిన సంఘటనలు కూడా చూసినాం. అట్లాంటి కలెక్టర్ను గిట్లా మంచిగా నిజాయితీ పని చేసి చూస్తారు కదా, కింద మీద పడి ఆయన అయితే ఆడికి వెళ్ళగొట్టిరు అక్కడ ఉన్నటువంటి పాలకులు అందరూ అన్ని పార్టీలు కలిపి. ఇప్పుడు ఎందుకంటే అందరికి పనులు కావాలి కదా, అప్పుడు మీరు కబ్జా చేసుకుని ఇప్పుడు మేము కబ్జా చేసుకోవాలి. ఇక సిరిసిల్ల కలెక్టర్ అట్లా పనితీరుంటే ఇక సిద్దిపేట కలెక్టర్ అయితే ఆ ఊసేయలేదు. ఇక సిరిసిల్ల కంటే ఎక్కువ మొత్తంలో భూములు కబ్జా అయింది సిద్దిపేటలనే. ఇప్పుడు ఈ ముచ్చట సిద్దిపేట ముచ్చట చెప్తానని తెలంగాణ రైతాంగం తెలంగాణలో ఉన్న ప్రజలందరూ అనుకోవద్దు. ఎందుకంటే ఇగో ఈ ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక నివేదిక రెడీ అనేది కదా, ఇప్పుడు మనం టెస్ట్ చేస్తే ల్యాబ్లో రిపోర్ట్ వస్తుంది కదా, అట్లా ఈ భూమిలో రిపోర్ట్ వచ్చింది. సిద్దిపేట సిరిసిల్లనే టెస్ట్ చేసిరు ఫస్ట్. ఇదే దాన్ని ఏమంటారు పైలట్ ప్రాజెక్ట్ కింద భూముల కబ్జాలకు సంబంధించిన ఒక ఇది విచారణ అనేది జరిగింది అన్నట్టు సిద్దిపేట సిరిసిల్ల. అయితే సిద్దిపేటలో వందల వేల ఎకరాల భూమి కూడా కబ్జాకు గురైందని చెప్పేసి మనం చాలాసార్లు మొత్తుకున్నాం. మొత్తానికైతే ఆ 2 జిల్లాలకు సంబంధించిన వివరాలు అయితే బయటకు వచ్చినాయి. ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక నివేదిక రెడీ. సిరిసిల్ల సిద్దిపేట జిల్లాలో భూ అక్రమాలపై సెక్యూరిటీ ఆడిట్ అండ్ అష్యూరెన్స్ సెంటర్ రిపోర్ట్ కూడా ఇచ్చిందట. సో క్లియర్గా రిపోర్ట్ వచ్చింది. నెల రోజులుగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో వర్క్, కలెక్టర్ అథెంటికేషన్, రిపోర్ట్లు లేకుండా బోగస్ పత్రాలు, అర్ధరాత్రి వేళల్లో మారిన భూముల వివరాలు. మీకు అందరికీ యాదిగా ఉంటుంటుంది, తెలంగాణ కొత్తగా వచ్చిన తర్వాత రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చినాక అరే ఇదేంది కేసీఆర్ హయాంలో ఎంత మంచిగా పనిచేస్తున్నారు అధికారులు, రాత్రి 7 పోతలేరు ఆఫీసులకి, 8 పోతలేరు, 9-10 దాకా కూడా లైట్లు వేసుకొని పనిచేస్తారు, ఇది ఎక్కడ డెడికేషన్ రాబోయ్ అనుకున్నాం మనం. దాని వెనకాల మొత్తం ఇగో ఇదే దుకాణం అన్నట్టు. అర్ధరాత్రిలాగా ఎప్పుడు పడితే అప్పుడు లాగిళ్ళు వాళ్ళకి ఓపెన్గా. ఇది విదేశీ కంపెనీ చేతిలో ధరణి అనేది ఆపరేట్ చేయడం ద్వారా ఏం జరిగిందంటే ఎప్పుడు పడితే అప్పుడు క్వారంటైన్ చేయకుండా 24 hours ఎప్పుడు పడితే అప్పుడు పనిచేయడానికి అవకాశం ఉన్నది. జనరల్గా మీకు గుర్తు ఉంటుంది, ఏదైనా బ్యాంకు ఓరి ఎస్బీఐ బ్యాంకు ఓరి మీరు 9 గంటలకు 8 గంటలకు 9:55 అది 10 గంటలకు ఓపెన్ అయ్యేది ఉంటే సైట్ 10 గంటలకు ఓపెన్ అవుతుంది వాళ్ళది. ఇది ఉద్యోగులు బ్యాంక్ ఉద్యోగులు ఎంప్లాయ్ వచ్చినా కూడా ముందు ఓపెన్ కామంటే ఓపెన్ కాదు, మళ్ళీ సాయంత్రం క్లోజ్ కావాలంటే టైంకి క్లోజ్ అయిపోతుంది అంతే. వాళ్ళ తర్వాత ఏం చేయలేరు. సూపర్ మార్కెట్ అని కూడా గట్లే ఉంటుంది. 9 గంటలకు క్లోజ్ చేయాలంటే వాడు 8:30 నుంచి అందరూ బయటకు వెళ్ళి కొడుతూ ఉంటాడు, బిల్డింగ్ తొందరగా చేసి 9 గంటలకు లెక్క పూర్తి అయిపోతుంది, తర్వాత మొత్తం డౌన్ క్లోజ్ అవుతుంది. అట్లా అంత పెద్ద చిన్న సూపర్ మార్కెట్లు పాటించినటువంటి జాగ్రత్తలు కూడా ఈ ధరణి విషయంలో మన రైతాంగానికి సంబంధించిన భూముల విషయంలో సెక్యూరిటీ దాని విషయంలో జాగ్రత్తలు పడలేదు గత ప్రభుత్వం. అయితే ఇక్కడ నెల రోజులుగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ భూములకు సంబంధించిన వివరాలన్నీ కూడా బయటకు తీసిరట. అక్కడ కలెక్టర్ అథెంటికేషను, రిపోర్టులు లేకుండా బోగస్ పత్రాలు, అర్ధరాత్రి వేళలో మారిన భూముల వివరాలు. అర్ధరాత్రులు ఎప్పుడు పడితే అప్పుడు ఈ భూముల వివరాలు అనేది మొత్తం కూడా మార్చడం వేరు ఏమే. సో ఇట్లా ప్రభుత్వ అసైన్డ్ ఎండోమెంట్ అటవీ భూములపై ఫోకస్. సిద్దిపేటలో ఎండోమెంట్ ఒక దేవాలయానికి సంబంధించిన భూ భాగవతం చాలా పెద్ద ఉంది. అది కూడా మీకు చెప్తా, ఆల్రెడీ ఆధారాలు వచ్చినాయి. నెక్స్ట్ షో చెప్తాను, 3-4 రోజుల నుంచి నేను అందుబాటులో లేను, మంచి అద్భుతమైన స్టోరీ చేద్దాం దాని తర్వాత. సో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, ఎండోమెంట్ అటవీ భూముల మీద కూడా ఫోకస్ పెట్టిరు. 4-5 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న ఆడిట్ సంస్థ. సో రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూముల లావాదేవీలపై నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. పైలట్ ప్రాజెక్టు కింద సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలో జరిగిన భూమా మార్పిడిపై నెల రోజులుగా నిర్వహించిన ఈ ఆడిట్ రిపోర్టును 4-5 రోజుల్లో ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సమాచారం. ఈ 2 జిల్లాల్లో గత ప్రభుత్వంలో కీలక వ్యక్తులు, మాజీ మంత్రులైన కేటీఆర్, హరీష్ రావుకు చెందిన నియోజకవర్గాలు భూభాగం కావడం వల్ల అక్కడ భూముల అక్రమాలపై మరింత ఆసక్తి నెలకొంది. నేను చెప్తా, సిద్దిపేట నియోజకవర్గంలో అక్రమ భూ కబ్జాలకు సంబంధించిన లెక్కలతో సహా ఆధారాలతో సహా చాలా వీడియోస్ చేసినాం మనం. దాదాపు 500 ఎకరాలకు సంబంధించి రైతు భరోసా కూడా కడియేపించినాం, అంటే అక్రమంగా పొందుతున్న వాళ్ళది. సో మన యుధిష్ఠిర వార్త, మన వైడి న్యూస్ వేదిక కానీ అనేక అక్రమాల మీద పోరాటం అయితే చేయడం జరిగింది. సో అవి ఎవరికైనా ఆధారాలు కావాలంటే కూడా ఇస్తాం. ఇప్పుడు దొంగలంతా గజ ఉంటున్నామట్రి. ఇగో
ఇగో ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ బాధితులను రాష్ట్ర ప్రభుత్వం కేరళకు చెందిన సెక్యూరిటీ ఆడిట్ అండ్ అష్యూరెన్స్ సెంటర్ అనే సంస్థకైతే అప్పగించింది. ఫోరెన్సిక్ ఆడిటింగ్లో విస్తృత అనుభవం ఉన్న ఈ సంస్థ నెల రోజులుగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో వర్క్ పూర్తి చేసింది. డిజిటల్ ప్రూఫ్ ప్రింట్స్ ఆధారంగా భూముల లావాదేవీలో జరిగిన అవకతవకలను గుర్తించారు. ఆ తర్వాత సాంకేతిక సమాచారాన్ని మండలం డివిజన్ ఆఫీసులో ఉన్న రికార్డులతో సరిపోల్చి నిర్ధారించనున్నారు. సో ఈ 2 జిల్లాల తర్వాత భూముల విలువ కోట్ల రూపాయల్లో ఉన్న రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లో భూములపై ఫోరెన్సిక్ ఆడిట్ అయితే వేయబోతున్నారు. సిద్దిపేట హైవే పక్కనే 484 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తులకు. మై గాడ్, ఎన్ని 484 ఎకరాల సంబంధించిన భూమి ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తులకు పోయిందట. ఈ ఆడిట్లో ముఖ్యంగా ప్రభుత్వ అసైన్డ్ ఎండోమెంట్ అటవీ భూములపై దృష్టి సారించారు. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలో కలెక్టర్ అంతెంటికేషన్ సరైన రిపోర్ట్ లేకుండా అర్ధరాత్రి వేళల్లో భూముల వివరాలు మారిన వాటిపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఎన్ని పట్టాలుగా మారాయి, ఎందుకు మారాయి, బోగస్ డాక్యుమెంట్లు సృష్టించారా, పని వేళల్లో జరిగిన లావాదేవీలన్నీ, అర్ధరాత్రి తర్వాత ఏ లావాదేవీలు జరిగాయి, ఏ కంప్యూటర్ నుంచి లావాదేవీలు జరిగాయి, అనుమతి ఇచ్చింది ఎవరు, మొత్తం భావతం బయటపడుతుంది. ఇక అర్ధరాత్రి చేసిర్రా, పొద్దునాగా చేసిర్రా, ఏ సిస్టంలో చేసిర్రు, ఏ వ్యక్తి చేసిండు, అనుమతి ఇచ్చినోడు ఎవడు, రిజిస్ట్రేషన్ చేసినోడు ఎవడు, మొత్తం 100,000 ఎకరాలు మింగేసారు కదా నాయన గత 10 ఏళ్ళ. ఇక దీని గురించి మాట్లాడమంటే ఎవడు మాట్లాడు, సబ్జెక్ట్ ఉండదు, ఆబ్జెక్ట్ ఉంటుంది. కేసీఆర్ చెప్పినట్టు ఈ కొడుకులకి ఏమైనా ఉంటే నోరేసుకొని మీద పడు ఎవడే పిచ్చి కూతలు కూసుడే తప్పితే వాళ్ళతోటి సబ్జెక్ట్ ఉండదు. 2023లో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడానికి కొద్ది రోజుల ముందు సిద్దిపేట జాతీయ రహదారికి సమీపంలోని ప్రైమ్ ఏరియాలో ఉన్న 484 ఎకరాల ప్రభుత్వ భూమిని బోగస్ పత్రాలతో ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా బదిలీ చేసినట్లు గుర్తించారు. ఈ భూమి ప్రభుత్వానిదేనని, ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు కోర్టుకు వెళ్లి అనుకూల ఉత్తర్వులు పొందినప్పటికీ ఆ తర్వాత తప్పుడు పత్రాలతో మళ్లీ ప్రైవేట్ పట్టాగా మార్చినట్లు ఆ వివరాలను ఫోరెన్సిక్ ఆడిట్లో గుర్తించినట్లు సమాచారం. సిరిసిల్ల జిల్లాలో 300 ఎకరాలకు పైగా అసైన్డ్ భూములకు అక్రమంగా పట్టాలు చేయించుకున్నట్లు ప్రాథమికంగా తేల్చారు. ఇంకా మరికొన్ని ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉన్న భూములు సరైన ఆధారం లేకుండానే పట్టా భూములుగా మార్చినట్లు తెలిసింది. ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక అందిన తర్వాత భూదాన్ కానీ, దేవాదాయ కానీ, అసైన్డ్ కానీ, అటవీ భూములు కానీ ప్రభుత్వ భూములు జరిగిన అవకతవకలకు బయటపడతాయని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇలా డిజిటల్ ఫోరెన్సిక్ ఆడిట్, అసలు డిజిటల్ ఫోరెన్సిక్ ఆడిట్ అంటే ఏంది, మొత్తం లెక్కలు ఎట్లా తీసిరంటే, డిజిటల్ ఫోరెన్సిక్ ఆడిట్ అనేది సాంకేతిక ఆధారాల సహాయంతో డిజిటల్ లావాదేవీలలోని అక్రమాలను, అవకతవకలను గుర్తించే ప్రక్రియ. ఈ ధరణిలో ఆడిట్లో డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఆధారంగా ఎక్స్పర్ట్స్ లావాదేవీలను విశ్లేషించారు. ఇందులో లావాదేవీలు జరిగిన ఖచ్చితమైన సమయం, పని వేళల్లో జరిగాయా లేక అర్ధరాత్రి జరిగాయా, అవి ఏ కంప్యూటర్ ఐపీ అడ్రస్ నుంచి జరిగినాయి, ఏ కంప్యూటర్ ఐపీ అడ్రస్ నుంచి జరిగినా కూడా తెలుస్తుంది. ఇలా ఆ సమయంలో లాగిన్ అయిన యూజర్ ఐడి ఎవరిది, ఎవరు ఆ అనుమతి ఇచ్చారు వంటి అంశాలను పరిశీలిస్తారు. ఆ భూమిని మార్చడానికి ఉపయోగించిన రిపోర్ట్లు, బోగస్ డాక్యుమెంట్లు ఏమైనా ఉన్నాయా అనే విషయాలను కూడా సాంకేతిక సమాచారంతో సరిపోల్చి ఏం జరిగిందో నిర్ధారిస్తారు. ఈ ఫోరెన్సిక్ ఆడిట్లో భూదాన్, దేవాదాయ, అసైన్డ్, అటవీ, ప్రభుత్వ భూముల రికార్డు తారుమారు వెనుక ఉన్న కుంభకోణాలు వెలికి తీయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో క్లియర్గా ప్రభుత్వ భూములను ఇప్పుడు 100 ఎకరాల 1000 ఎకరాల ప్రభుత్వ భూమి పట్టాలుగా ఎట్లా మారింది, 25 లక్షల ఎకరాలు పట్టాలుగా మారినాయట. ఎట్లా మారినాయి, ఏం చేశారు? సో ఈ అర్ధరాత్రి దొంగలు ఎవరైతే దోపిడీ దొంగల కంటే అద్మానం దొంగలు తయారయ్యారు గత 10 ఏళ్ళలో. ఎవరి యూజర్ ఐడితో లాగిన్ అయ్యారో కూడా దొరకబోతురు బిడ్డ. ఇక మరి తహసీల్దార్లా, ఆర్డీఓలా, తహసీల్దార్ కింద పనిచేసేవాడా మొత్తం దొరికిపోతారు. ఇక అయిపోయింది, ఇక మీ పని భర్తం పట్టేస్తారు. గత 2-3 నెలల నుంచి మొత్తం టెక్నికల్ ఆడిట్ ఇది అంతా. మళ్ళీ ఏదో కాగితాలు తీసుకొని అది ఎవడో చేసి ఉంటాడు అని కానీ లేదు. ఇక ఏ టైంకి ఏ కంప్యూటర్ నుంచి చేసినా కూడా దొరకవచ్చు. ఐపీ అడ్రస్, ఎవరు యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యారో కూడా దొరుకుతారు. వాళ్ళు దొరకబడితే అయిపోతుంది కథం. సో మొత్తానికైతే సిద్దిపేట, సిరిసిల్లలో 100,000 ఎకరాలకు సంబంధించి ఫస్ట్ కొంత పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ 2 జిల్లాలు అయితే సెలెక్ట్ చేశారు. ఇక కేటీఆర్, హరీష్ రావుకు సంబంధించిన 2 నియోజకవర్గాల్లో మరి ఈ భూమిలకు సంబంధించిన అక్రమాలు ఏవేవి బయటకు వస్తాయి అనేది ఎదురు చూద్దాం.